హాయ్ హలో అందరికి నమస్తే. ఒకే ఒక్క సర్వే కూటమిని గట్టిగానే భయపెడతా ఉంది. వారికి అనుకూలంగా జాకిలు పెట్టి లేపే మీడియాలు కొన్ని ఉంటాయి కదా, వారు కూడా ప్రత్యేకమైనటువంటి డిబేట్లు పెడుతూ ఈ ఐఐటిఎన్ సర్వే ఎవరైతే చేశారో ఇది నిజమైనటువంటి సర్వే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయించినటువంటి సర్వే, సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి స్క్రిప్టు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి స్క్రిప్టు, తాడేపల్లి ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ వచ్చింది, ఒక ఎక్సెల్ సీట్లో ఇది వేసి చేశారు అని వాళ్ళు అద్భుతంగా చెప్పేటువంటి కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు భయపెడతా ఉన్నారు? అది నిజంగా వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టే అనుకోండి, వాళ్ళు ఎక్సెల్ షీట్లోనే రాశారు అనుకోండి. మీరు ఆల్రెడీ 3 పార్టీలు కలిసి ఉంటాయి కదా, బీజేపీ, టీడీపీ, జనసేన 15 సంవత్సరాల పాటు కలిసి ఉంటారు. మీరు మంచి ప్రభుత్వం, ప్రజాపాలన అందిస్తున్నారు. ఈ సర్వేలకు వీటికి భయపడి సడన్గా డిబేట్లు పెట్టేసి హడావిడిగా హంగామా చేసేసి మేము భయపడలేదా అనే మళ్ళీ భయపడతా ఉన్నారు. భయపడటం లేదు అనే దాంట్లోనే మీ భయం కనిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే అది నిజమైనటువంటి సర్వే, వారు తీసుకున్నటువంటి సేకరించినటువంటి అభిప్రాయాలు నిజమైనటువంటి ప్రజలు ఇచ్చినటువంటి అభిప్రాయాలు, అంతే కదా. మరి నిజంగా మీకు ప్రజా మద్దతు ఉంటే, మీకు మంచి పాలన చేసామని నమ్మకుంటే దీంతో మీకు అవసరం లేదు, భయపడాల్సిన పనిలే. కానీ భయపడతా ఉన్నారు. ఎందుకంటే గతంలో 1 year పాలనకు సంబంధించినప్పుడు వారికి అనుకూలంగా ఉండేటువంటి సర్వేల్లో కూడా మరి అప్పుడు మాట్లాడలే ఇంత ఇదిగా. రైజు సర్వే సంస్థ శాల్వేలేసి సన్మానాలు చేశారు. అప్పట్లో వాళ్ళు కూడా సర్వే చేశారు. వాళ్ళు సుమారుగా నాకు తెలిసి 78 మందో 72 మందో రెడ్ జోన్లో ఉన్నారని వాళ్ళు చెప్పారు. 1 year పాలన ఇప్పుడు 2 yearsగా వస్తుంది. అది తగ్గలే, పెరిగింది, ఇంకా 92కి వచ్చింది. రెడ్ జోన్ ఓన్లీ 41 MLAs వచ్చేసి ఆరెంజ్ జోన్, అంటే పర్వాలేదు, ఊగిసలాడుతారు అటు ఇటు. అంటే కేవలం 31 మంది మాత్రమే మంచి పొజిషన్లో ఉన్నారు, మళ్ళీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ప్రస్తుతానికి 2 సంవత్సరాల కాలం నాటికి. అంటే నీకు రోజులు పెరిగే కొద్దీ వ్యతిరేకత పెరుగుతోంది, ఈ రెడ్ జోన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతూ ఉంది. కాబట్టి మీలో భయం మొదలైంది. 3 ఉన్నా కూడా, కలిసి ఉంటామన్నా కూడా, 15 సంవత్సరాలు కూడా జగన్ అనే ఒక వ్యక్తికి మీరు భయపడుతున్నారనడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్, అంతే కదా. ఎంత హడావుడి చేస్తూ ఉన్నారు చూసారా. పేటీఎం బ్యాచ్లు అంటారు, ఇంకోటి అంటారు. ఇప్పుడు కొంతమంది ఎంత విచిత్రం తెలుసా, నవ్వు వస్తుంది. కొంతమంది సపోర్ట్ చేసేటువంటి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఉన్నాయి కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, గతంలో వీరు కూడా 70 మంది మీద వ్యతిరేకత ఉంది అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు వైసీపీకి 11 సీట్లు, ఆ 11 కూడా రావంటారు. మళ్ళీ వాళ్ళే చెప్పి మళ్ళీ ఈ సర్వేకి సంబంధించి కూడా డీటెయిల్గా మళ్ళీ చెప్తారు. అసలు అబద్ధపు సర్వే ఇది, అన్ని వాళ్ళే మాట్లాడతారు. ఒక క్లారిటీ లేదు వాళ్ళకు. సో ఇప్పుడు వాళ్ళు అంతగా భయపడుతున్నటువంటి అంశాలు ఏంటో తెలుసా. ఇక్కడ వారికి ఏవైతే ఉభయ గోదావరి జిల్లాలు కానీ, కృష్ణా గుంటూరు జిల్లాలు కానీ, గతంలో వైసీపీని నామరూపాల్లో కూడా చేసినటువంటి జిల్లాలన్నీ కూడా వీరికి అలాంటి పరిస్థితి వచ్చేటువంటి అవకాశం ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఏ జిల్లాలు అంటే ఇప్పుడు శ్రీకాకుళం తీసుకోండి. శ్రీకాకుళంలో 10 ఉమ్మడి జిల్లాల సంఖ్య చూసుకుంటే 10 ఉన్నాయి, 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో 9 అవుట్. అంటే విజయనగరం తీసుకుంటే 9లో 6 అవుట్. అండ్ విశాఖ తీసుకుంటే 15 నియోజకవర్గాలు ఉన్నాయి, 11 అవుట్. ఈస్ట్ గోదావరిలో 19 ఉంటే 16 అవుట్. ఈస్ట్ గోదావరి పవన్ కళ్యాణ్ హవా నడుస్తుంటారు కదా, మరి అక్కడ చూడండి 19లో 16 రెడ్ జోన్, అంటే రెడ్ ఆరెంజ్ జోన్ కలుపుకొని చెప్తున్నాను నేను. గ్రీన్ జోన్ పక్కన పెట్టి రెడ్ ఆరెంజ్ జోన్లో ఉన్న వాళ్ళ సంగతి. వెస్ట్ గోదావరిలో 15 ఉంటే 11 అవుట్. కృష్ణాలో 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13 అవుట్. గుంటూరులో 17 ఉంటే 12 మంది ఎమ్మెల్యేలు అవుట్, రెడ్ అండ్ ఆరెంజ్. అంటే దారుణమైన స్థితిలో ఉన్న వాళ్ళు కొంచెం ఊగిసలాడేటున్నారు, అందరు కలిపితే సంగతి ఇది. ప్రకాశంలో 12 నియోజకవర్గాలు 6 మంది అవుట్. నెల్లూరులో 10 ఉంటే 9 అవుట్. కడపలో 10 ఉంటే 6 అవుట్. కర్నూలులో 14 ఉంటే 10 అవుట్. అనంతపురంలో 14 ఉంటే 12 అవుట్. చిత్తూరులో 14 ఉంటే 12 అవుట్. ఇక్కడ రాయలసీమ ప్రాంతానికి తీసుకుంటే 52 ఉంటే ఆ 52లో 40 మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది. మొన్న ఈ మధ్యకాలంలో గఫూర్ గారు ఏబిఎన్ ఛానల్లో కూర్చొని ఇదే విషయాన్ని చెప్పాడు. అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు చెప్పినటువంటి విషయాలని చెప్పాడు. 1-2 తప్ప గెలవదు అని చెప్పి. ఇంకా నయం, ఈ ఐఐటిఎన్ సర్వే వారు ఇంకా ఇక్కడ 40 మంది అన్నారు. 40 మందికి ఇబ్బంది ఉంది 52లోని, అంటే ఇంకా 12 మంది పర్వాలేదనే రేంజ్లో చెప్పారు ఆయన. సంతోషించాలి. ఇంకా ఉభయ గోదావరిలో కంప్లీట్గా 34 ఉంటే 27, అంటే ఈ జిల్లాలన్నీ భయపెడతా ఉన్నాయి. కృష్ణా గుంటూరు కలుపుకుంటే 33 ఉంటే అందులో 15. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది అన్నది ఐఐటిఎన్ సర్వేనే కాదు, గతంలో వీరికి అనుకూలంగా ఉండే సర్వే సంస్థలు చేసింది కూడా అదే. ఇక్కడ విచిత్రం ఏమిటంటే కూటమి ఎక్కడ కూడా మాట్లాడట్లేదు ఇక్కడ ఈ సర్వేకి సంబంధించి.
అంటే వాళ్ళకు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అభిప్రాయాల యొక్క ముఖ చిత్రం అనేది అర్థమైపోయింది. మీరు గమనించండి, ఎక్కడ కూడా మాట్లాడలేదు ఫేక్ సర్వేని ఇంకో సర్వేని. కూటమి అఫీషియల్గా వారికి అనుకూలంగా ఉండేటువంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ T5 సాంబగారు ఉన్నారు. సాంబగారు ఏం చెప్తారు, ఇది అబద్ధం, ఇది అన్నీ అదే ఆయనే చెప్తాడు. స్క్రిప్ట్లన్నీ అక్కడి నుంచి వచ్చినాయి అన్నీ. వాళ్ళు ఏదున్నా కూడా తాడేపల్లి ఆఫీస్ వైపే చూపిస్తున్నాయి, తాడేపల్లి ఆఫీస్ నుంచే ఫైల్ బయటకు వచ్చింది, స్క్రిప్ట్ జగనే ఇచ్చాడు, అయినా మేము భయపడం, అదరం బెదరం, ఏమంటారు ఇక్కడ యుద్ధం చేయడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నాడు, అలాంటి వీరుడు ధీరుడు ఎవరు ఎదిరించే ధైర్యం ఎవరికి లేదు అని అంటారు. అలా అన్న వాళ్ళే మరి ముగ్గురు కలిసి ఉంటారు. వాస్తవ పరిస్థితులను, గ్రౌండ్ రియాలిటీని IITL సర్వే వారు 50,000 శాంపిల్స్ అండి, 175 నియోజకవర్గాల్లో దగ్గర దగ్గర 2 నెలలు వాళ్ళు తిరిగి శాంపిల్స్ సేకరించి, మహిళలు 50%, పురుషులు 50%, అన్ని రంగాల వారికి సంబంధించి వాళ్ళు శాంపిల్స్ తీసుకొని వాళ్ళు చాలా క్లియర్గా ఏ అంశాలకు సంబంధించి తీసుకున్నామనే విషయాలను చాలా క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది. మాకు ఏ పార్టీతో సంబంధం లేదు అని చెప్పి. అంటే వీళ్ళ భయం ఏమిటంటే ఇక్కడ ఆరెంజ్ జోన్లో, రెడ్ జోన్లో 92 మంది ఉన్నారు, ఆరెంజ్ జోన్లో 41 మంది ఉన్నారు, 133 మంది. ఈ ఆరెంజ్ జోన్లో ఉన్న 41 తీసేసా 92 మంది అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సంఖ్య. అది ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉంది. 92 మంది రెడ్ జోన్లో అంటే దారుణమైన స్టేజ్లో ఉన్నారు, తీవ్రమైన వ్యతిరేకత ఉంది, కోలుకోవడం అనేటువంటి చాలా చాలా కష్టం. ఏమైనా కోలుకుంటే ఈ 41లో ఆరెంజ్ జోన్లో ఉన్నారు కదా, వీరు ఏమైనా కొంత బెటర్ అవ్వడానికి ఛాన్స్. ఆరెంజ్ జోన్లో ఉంటే అటు ఇటుగా ఉన్నారు, రేపు రోజు వారు చేసే పనుల కారణంగా మంచి మనకి ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. 41లో ఈ 92 అవుట్. రానున్న రోజులు ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయంటే ఆ సర్వే చేసిన దాని ప్రకారం వాళ్ళు ప్రస్తావించినటువంటి అంశాలు చూస్తే అన్నదాత సుఖీభవ పెద్ద డ్యామేజ్, సూపర్ 6 హామీలు, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ వృత్తి, ఉద్యోగస్తులు, సచివాలయ వ్యవస్థ, పెన్షన్ సంబంధించి ఇవన్నీ ఇచ్చే ఆలోచన వారికి లేదు, ఇవ్వరు, నమ్మకం లేదు అనేటువంటి విషయాన్ని గట్టిగానే చెప్తున్నారు. ఇక్కడ నిజాన్ని జీర్ణించుకోలేకపోతే దాన్ని ఎవ్వరేం చేయలేరు. ఒక సినిమాలో పూరి జగన్నాథ్ డైలాగ్ ఉంది, పక్కోని మోసం చేసి అంతో ఇంతో బాగుపడతావు కానీ నువ్వు మోసం చేసుకుంటే సంకనాగిపోతావు అని చెప్పి ఒక డైలాగ్ ఉంది. సో అట్లా వీళ్ళు ఏంటంటే లేదంతా మాకు గతంలో కూడా ఇదే జరిగింది. 2019లో కూడా నేను నియోజకవర్గాల వారికి తిరిగినప్పుడు టీడీపీ పార్టీకి వేరే ఒక కంపెనీ పేరు నేను చెప్పకూడదు అనుకోండి, వారి తరఫున టీడీపీ పార్టీ కోసం సర్వే చేసినాం. లేదు టీడీపీ పార్టీ ఇప్పుడు టీడీపీ పార్టీ ఓడిపోతే వైసీపీకి 105 స్థానాలు రావచ్చు అని చెప్పి మేము తిరిగిన ఎక్స్పీరియన్స్తో చెప్తే ఏమన్నారు తెలుసా? ఇంకా ఆ మాటలు బూతులు నేను చెప్పలేను, అట్లా మాట్లాడారు. అక్కడ పసుపు కుంకుమ ఇచ్చేసాం. కొన్ని 4 ఛానల్స్ చెప్పిన మాట చెప్తున్నాను నేను. పసుపు కుంకుమ ఇచ్చేసాము, ఆడవాళ్ళ ఓట్లు కుమ్మేస్తారు అంతే, మహిళల ఓట్లతో మనం ఈజీ గెలిచేస్తున్నాం. యువతకు నిరుద్యోగ వృత్తి ఇచ్చేసాం, ఇంకా యువత ఓట్లు మనకే పడిపోతాయి, చూస్తూ ఉండండి ఈజీగా గెలిచేస్తాం అని చంద్రబాబు గారిని నమ్మించారు. అప్పుడు గ్రౌండ్ రియాలిటీ చెప్పకుండా వీళ్ళ మీడియా 4 మీడియా సంస్థలు ఉన్నాయి కదా, వాళ్ళు నమ్మిస్తే ఆయన చంద్రబాబు గారు నమ్మారు. అప్పుడు నమ్మి మోసపోయారు. నిజమే, ఇది నిజమేనా అంటే అప్పటి వరకు కూడా బాగుంది 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 అని చెప్పుకుంటూ వచ్చారు. ఎండింగ్లో ఇవన్నీ ఇస్తే అదిరిపోద్ది అన్నారు. వాళ్ళు ఎట్లా చెప్తే ఈయన అట్లా చేశాడు, అందుకే అయిపోయింది నాశనం. సో ఇప్పుడు కూడా వీళ్ళు నమ్మడం లేదు. వాస్తవ పరిస్థితులు మాకు ఎదురు లేదు అనుకుంటే దానికి ఎవడేం చేయలేదు. ఆల్రెడీ మీరు పొత్తు లేకుంటే గెలవలేని పరిస్థితి మీది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి 40% కోర్ ఓటు బ్యాంక్, కదిలించలేని ఓటు బ్యాంక్ ఉంది, దాన్ని టచ్ చేయలేరు. కాబట్టి అప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలా, చాలా జాగ్రత్తగా ఉండాలా. జగన్మోహన్ రెడ్డి ఓటమిని అంత ఈజీగా ఒప్పుకునే రకం కాదు. ఖచ్చితంగా ఆ తప్పులు ఏమిటి మళ్ళీ ఒకసారి జరగకుండా ఇంకొకసారి మళ్ళీ ఏదైతే 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఎవరైతే మాట్లాడారో అలాంటి మాటలు రిపీట్ కాకుండా మంచి నిర్ణయాలు తీసుకునే దశగా పూర్తి ప్రక్షాళన చేస్తా ఉన్నాడు. వైసీపీలో ఉన్న కట్టప్పని ఏరివేయడం, ఎవరెవరైతే బాధపడ్డారో వాళ్ళందరినీ ముందుకు తీసుకురావడం, నిజాయితీగా పనిచేసే వారిని ముందు పెట్టి వారి చేత పనిచేయించి పార్టీని బలోపేతం చేసి ఆ కార్యకర్తలను లీడర్లు చేసి రేపు పార్టీ మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి జగన్ 2.0 అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. అందులో భాగంగా ప్రజా సమస్యలకు సంబంధించి కూడా అద్భుతంగా ఫైట్ చేస్తున్నటువంటి తరుణంలో ప్రజా మద్దతు రోజు రోజుకు పెరుగుతూ ఉంది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంత ఈజీగా ఓటమిని ఒప్పుకునే రకం కాదు, దాని గురించి ఆలోచిస్తూ బాధపడే రకం అంతకంటే కాదు. ఇప్పుడు మనం అన్ని చూస్తే ఎవరికైనా అర్థమైంది. ఇప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఈ సర్వే ప్రకారం 31 మంది బెటర్ పొజిషన్లో ఉన్నారని చెప్తున్నారు. ఈ 31 13 కాకుండా చూసుకోవాలి. ఆ 13 కాస్త 1, 3 అయింది అనుకోండి, ఇంకా ఇబ్బందులే. మనం ఏదైతే ఇప్పుడు వైసీపీ 11 అని అంటున్నామో అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే కర్మ అనేటువంటిది గట్టిగా తగులుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకుంటే మంచిది. లేదు మేము ఇట్లనే ఉంటామంటే ఇంకా మనం ఏం చేయలేం.